పరలోకమందున్న గొప్ప తండ్రి, రాజాతి రాజా, మీ యొక్క దయగల పాదాల చెంతకు మేము రాగలటకు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వందనాలు. ప్రత్యేకంగా తండ్రి, మీ యొక్క సాంగ్స్ ఆఫ్ జాన్ ప్రాక్టికల్ టాక్స్ ద్వారా తండ్రి ఎన్నో ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ని, అలాగే తండ్రి మాకుండే ప్రశ్నలను తండ్రి మీ యొక్క బిడ్డలతో అడిగి వారి యొక్క అనుభవం నుంచి, వారి యొక్క ప్రభా వారికి మీరు ఇచ్చిన జ్ఞానంలో నుంచి ప్రభా మేము తెలుసుకొని ఒక ప్రాక్టికల్ వేలో తండ్రి ముందుకు వెళ్ళటానికి మీరు మాకు కృపను చూపిస్తూ వస్తున్న విధానం బట్టి మీకు వందనాలు. మీ యొక్క విశ్వాస జీవితంలో ముందుకెళ్తూ వచ్చారు. ఎస్పెషల్లీ బక్సింగ్ అంకుల్ ఆ టైంలో ఉన్నారు. అంకుల్ యొక్క పరిచర్యలో మీరు ఉంటా ఉన్నారు. ఎలా ఉండేది ఆ రోజుల్లో పరిస్థితుల్లో? 69 బాగా యాజిటేషన్ ఉందన్నమాట. బక్సీ గారితో షేర్ చేసుకుంటే చెప్పారు, హియర్ ఐ గోట్ ప్రాస్పెక్ట్స్ కదా, వేరే హియర్ ఐ గాట్ ఆపర్చునిటీ యు స్టే హియర్, నో ప్రాస్పెక్ట్స్ అంటే గాడ్ విల్ ఓవర్వెల్మ్. అంటే అసలు మీరు నాన్ క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్, మీరు అసలు క్రైస్తత్వం అంటే తెలియదు. అక్కడి నుంచి మీరు ఎలా క్రీస్తులోకి ఎలా వచ్చారు? డాక్టర్ ఏం చేసిందంటే, నన్ను చిన్న పాపని కాబట్టి మా మమ్మీని ఆమె దగ్గర ఉండి ఏమైపోయిందంటే, డాక్టర్ మాకు కూడా కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ సమయంలో బక్సీ అంకుల్ ఆయనకు ఆమె లెటర్ రాసింది. బక్సీ అంకుల్ అప్పుడెప్పుడు ఇండియాకి వచ్చారు, రక్షించబడ్డారు. ఆయనకు లెటర్ రాసింది, ఇట్లా ఈ విధంగా ఒక సర్దార్ లేడీ నిషత్తర్ కౌర్ అని ఉంది, ఆమె ఈ విధంగా యవనస్త్రాలు 24 ఏళ్ళు ఆమె ప్రభుత్వకు చాలా హతసాక్షిగా. వాట్ వాజ్ యువర్ సాల్వేషన్ ఎక్స్పీరియన్స్? ఎలా క్రీస్తుని మీ యొక్క సొంత రక్షణగా అంగీకరించారు? మేము ఎక్కువగా బక్సింగ్ అసెంబ్లీ సండే స్కూల్ కి వెళ్ళాం. సో ఆ ఏడాది ఎండాకాలం సెలవుల్లో చేసుకు వెళ్ళడం, అనుకోకుండా అక్కడ మరి సండే స్కూల్ టీచర్స్ చెప్పినటువంటి బైబిల్ కథల ద్వారా, అందులోని నీతి పాఠాల ద్వారా ప్రభులోకి రావడం. అదే రోజున చివరి రోజు అదే టీచర్స్ లో సాక్ష్యం కూడా చెప్పాను. అయితే వెళ్తూ ఉన్నాను, వాక్యం వింటూ ఉన్నాను, కానీ లోతైన అనుభవం ప్రభుత్వం లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఒక నులివెచ్చని జీవితం, అటు పూర్తిగా చెడిపోని పరిస్థితి, అదే సమయంలో భక్తి జీవితం కూడా లేదు. వాట్ హ్యాబిట్స్ షుడ్ స్ట్రాంగ్ క్రిస్టియన్ గర్ల్ షుడ్ హ్యావ్? దేవుడు మనల్ని కలిగి చేసినప్పుడు ఖచ్చితంగా బలహీనులుగా చూడడానికి దేవుడు ఇష్టపడడు. సో ఫర్ us టు బి స్ట్రాంగ్, డెఫినెట్లీ వీ హ్యావ్ టు టేక్ ద స్ట్రెంగ్త్ ఫ్రమ్ గాడ్. లేచిన వెంటనే మోకాల మీద నుండి ప్రార్థన చేసి దేవుని యొక్క బలం పొందుకొని ఆ రోజంతా కూడా ఆ దైవ యొక్క బలంతో పనిచేయగలం. సో ఈ లోకంలో మనం పనులు చేయాలంటే ఉమెన్ కి అయితే స్ట్రెంగ్త్ నాలుకే. ఆ నాలుకని మిస్యూజ్ చేసి చాలా మంది పాడు చేసుకుంటున్నారు. సో మన మాటలు డిసిప్లిన్ చేసుకోవాలి. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, కుటుంబంలో ఈ క్రిస్టియానిటీ, క్రైస్తత్వము, క్రీస్తు ఎలా పరిచయం అయ్యారు? ఐ లవ్ టు టాక్ అబౌట్ మై గ్రాండ్ ఫాదర్. మా తాతయ్య వైఎస్ వెంకటరెడ్డి, ఆయన మొదటిగా ప్రభువును నమ్ముకున్నాడు. ఆయన ఒక పల్లెటూరులో జీవించేవాడు, ఫ్యాక్షనిస్ట్ అనమాట. చిన్నప్పటి నుంచి ఇంట్లో నుంచి బయటకు వెళ్తే మళ్ళీ వస్తాడా లేదా అని ఇంట్లో వాళ్ళు భయపడేవాళ్ళు అనమాట. అటువంటి ఫ్యాక్షనిస్ట్ కొంతమంది పేద పాస్టర్లను చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు. యూఆర్ సో బిజీ విత్ మినిస్ట్రీ, చాలా రెస్పాన్సిబిలిటీస్. ఆ రెస్పాన్సిబిలిటీస్ మధ్యలో హౌ యూ విల్ మేక్ షూర్ దట్ యువర్ పర్సనల్ టైం విత్ గాడ్? మనము అంత పర్ఫెక్ట్ పీపుల్ కాకపోయినప్పటికీ కూడా దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు తప్పనిసరిగా ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తారు. అట్ ద సేమ్ టైం నా జీవితంలో నాకున్నటువంటి ప్రయారిటీస్ నేను ఒక ఆర్డర్లో పెట్టుకున్నాను. ఆ ఆర్డర్ ఏంటంటే, మొట్టమొదటి దేవుడు, రెండవదిగా దేవుడు నాకు ఇచ్చినటువంటి ఫ్యామిలీ, మూడవదిగా దేవుడు నాకు అప్పగించినటువంటి సేవ. How do you feel, uncle, how necessary it is in today's churches to have this kind of counselings గానీ, ఇటువంటి సెమినార్స్ ని కండక్ట్ చేసి యవనస్తులకు గానీ, పెళ్ళైన వాళ్ళకి గానీ, ఇటువంటి సెమినార్స్ ఎంత ఇంపార్టెంట్ అనుకుంటారు అంకుల్ మీరు? అసలు యాక్చువల్ గా నేను దాని గురించి ఆలోచించడానికి కారణం అదే. బిగినింగ్ లో నేను ఒకసారి అనుకుంటాను, ఈనాడు నేను ఇతరులకు చెప్తున్నది, నాకు ఎవరన్నా ఒకరు కూర్చోబెట్టి బైబిల్ వాక్యం హస్బెండ్ ఎలా ఉండాలని చెప్తుంది, వైఫ్ ఎలా ఉండాలని చెప్తుంది, హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరి మధ్యలో రిలేషన్షిప్ ఎలా ఉండాలని చెప్తుంది, ఒక పురుషుల్లో ఉన్నటువంటి లక్షణాలు ఎలా ఉంటాయి, స్త్రీలో ఉన్న లక్షణాలు ఎలా ఉంటాయి. ఐ వాంట్ టు టాక్ అబౌట్ యువర్ గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్ ఇన్ యువర్ ఫ్యామిలీ లైఫ్. ఏదైనా ఒక విషయం మీరు ఈ కుటుంబ జీవితంలో దేవుడు ఇది ఒక ఫెయిత్ఫుల్నెస్ ని మర్చిపోలేను. ఒక విషయం కాదు, నేను 2 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. నాకు ఒక కొడుకు, కూతురు, పెద్దోడు కొడుకు, చిన్నోడు కూతురు. కూతురికి 12లో పెళ్ళయింది. అయితే తనకి వెంటనే పెళ్ళవగానే 2 పిల్లలు పుట్టారు, 2 కూతురులు పుట్టారు. సో క్విక్ సక్సెషన్ లో పుట్టడం వల్ల షీ హ్యాడ్ బ్రేక్ డౌన్ in her life. పిల్లల్ని దైవికంగా పెంచాలి. ఈ రోజులు తల్లిదండ్రులకు ఉంటున్న ఒక పెద్ద ప్రాబ్లం గా అయిపోయారు పిల్లలు. పిల్లలు దేవుడిచ్చే బహుమానము, బట్ ఎవ్రీ బ్లెస్సింగ్ కమ్స్ విత్ అ రెస్పాన్సిబిలిటీ. సో బిడ్డల్ని అసలు దేవుడు ఎందుకు ఇస్తారు అని ఆలోచన చేస్తే, వారిని ఆయన కొరకు పెంచడానికి దేవుడు ఇస్తారు. యూజువల్ గా తల్లిదండ్రులకు ఉండే థాట్ ఏంటంటే, మన కొరకు మనం పెంచుకుంటాం. కానీ ఒక క్రిస్టియన్ హోమ్ లో, దేవుని కలిగిన కుటుంబంలో దేవుడు బిడ్డల్ని ఇచ్చారంటే ప్రతి బిడ్డ పట్ల ఆయనకు ఒక ప్రణాళిక ఉంటుంది. మినిస్ట్రీ ఎక్స్పీరియన్సెస్, దేవుని యొక్క మంచితనం యొక్క పరిచర్య జీవితంలో. ఆ మినిస్ట్రీలో యాక్చువల్లీ నేను ఎక్కడ ట్రైన్ అప్ అవ్వలేదు,
దైవ సేవకుల ద్వారా ఉన్నటువంటి వాక్యం ద్వారా నాకు ప్రేరేపణ జరిగింది. ఆ ప్రేరేపణ జరిగినప్పుడు చెప్పాను కదా స్టార్టింగ్లో, సుకుమార్ అంటే నాకు ఆంటీ ఉండేవారు. ఆమెలో నన్ను ఆసక్తి నన్ను గమనించి మినిస్ట్రీలో వరకోవడానికి ప్రోత్సాహపరిచింది. ఆ విధంగా ప్రోత్సాహపరిచినప్పుడు నన్ను హెబ్రోన్కి అటాచ్ చేశాను. ఆంటీ చనిపోయినప్పుడు నేను వాక్యం షేర్ చేసుకున్నాను. హెబ్రోన్ నుంచి ఎల్డర్స్ సిస్టర్స్ అందరూ వచ్చారు. అన్న, మీరు 4 fathers నుంచి పరిచర్యలో ఉన్నారు, దీనివల్ల ఆశీర్వాదాలు ఉంటాయి, బట్ ఆన్ ది అదర్ సైడ్ ప్రెషర్స్ ఉంటాయి. మీ అనుభవం ఏంటి? ప్రెషర్స్ లో ద్వారా ఎక్కువ వెళ్ళారా, లేదా ఆశీర్వాదాల ద్వారా ఎక్కువ చూస్తా ఉన్నారా? యాక్చువల్లీ ఇది ప్రెషర్ అని నేను అనుకోను, ప్లెజర్ అని అనుకుంటాను. ఎందుకంటే ఈ ప్రపంచంలో 3 రకాల ఉద్యోగాలు ఉంటాయి. ఒకటి ప్రైవేట్ ఉద్యోగం, 2 ప్రభుత్వ ఉద్యోగం, మరొకటి ప్రభు దగ్గర ఉద్యోగం. ప్రభు దగ్గర ఉద్యోగం అనేది ఎప్పుడు కూడా ఆనందాన్ని ఇస్తుందే కానీ ఒత్తిడి ఎప్పుడు ఇవ్వదు. అది అర్థమైతే దేవుని యొక్క పరిచర్లో చాలా కష్టపడ్డారని చెప్పాలి, ఎక్కువ సమయాన్ని వెచ్చించారని కూడా చెప్పాలి. ఎలా మేనేజ్ చేయగలిగారు కుటుంబాన్ని కానివ్వండి, మీ పరిచర్యను కానివ్వండి, ఉద్యోగాన్ని? దేవుని కృపను బట్టి, కేవలం దేవుని కృప అండి. దేవుడు నాకు ఎంత కృపనిచ్చాడంటే, ఉద్యోగం చేసుకున్నప్పుడు ఉద్యోగం పూర్తిగా పార్ట్ టైం లాగే ఉండేది. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉద్యోగం ఓవర్లాప్ అయ్యేది కాదు. చాలా ఆశీర్వాదకరంగా ఉండేది. నా సమయం అంతా దేవుని కొరకు వెచ్చించారండి. ప్రమాదకరమైన పరిస్థితుల ద్వారా మీరు వెళ్తూ వచ్చారు. ఆ పరిస్థితుల్లో దేవుడి యొక్క హస్తాన్ని, దేవుడి యొక్క ప్రొటెక్షన్ ఎలా చూస్తూ వచ్చారు? నా ఎముకల్లో ఒక ఎముక 34వ కీర్తన 20వ వచనం ప్రకారం ఆయన విరగనీయలేదు. 34వ కీర్తన 7వ వచనం ప్రకారం ఆయన దూత నాకు అడ్డుగా పెట్టి నన్ను తప్పిస్తూ వచ్చారు. మా ఇరువురిని కూడా తప్పిస్తూ వచ్చారు. You started your career as an English teacher. Now you became a Bible teacher. That too a full-time Bible teacher. So ఎట్లా మీరు full-time ministryలోకి రావడం జరిగింది? ఇంటర్మీడియట్ లోనే ప్రభువుని అంగీకరించడం వలన దేవుడు నన్ను మంచి ఫెలోషిప్స్ లో దేవుడు నన్ను పెంచాడు. మంచి చర్చెస్ లో రైట్ పీపుల్ తో దేవుడు నాకు అసోసియేషన్ ఇవ్వడం వలన నాకు ఒక మంచి స్పిరిచువల్ ఫౌండేషన్ పడింది. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే దట్. నేను డిగ్రీ వయసు నుంచి దేవుని పరిచర్లో ఉంటూనే ఉన్నాను. గుడివాడ PU వార్డు నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. ఫార్మర్ అవుట్ రీచ్ బాధ్యత నాకు కొన్ని సంవత్సరాలు అప్పచెప్పారు. అక్కడ నేను రెగ్యులర్ గా బైబిల్ స్టడీస్ తీసుకునేవాడిని. I think మీరు క్రిస్టియన్, సో how did you have that personal salvation experience? నా ఫ్యామిలీ వచ్చి మా మదర్ ఎప్పుడు చెప్తుంటారు, మంది యాజక కుటుంబం అంటుంటారు, అందరితో చెప్తారు. నేను బహుశా అమ్మ చెప్పిన దాని ప్రకారం 6th జనరేషన్, అంటే నాకంటే 5 తరాల ముందు క్రైస్తవుడు. అంటే యూ కెన్ ఇమాజిన్ సమ్వేర్ ఇన్ 1800s లో ఇట్లా ఫాదర్ సైడ్, ఇట్లా మదర్ సైడ్ ప్రభులోకి వచ్చిన బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ. మీ యొక్క క్రైస్తవ జీవితంలో, మీ యొక్క విశ్వాస జీవితంలో మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఎవరన్నా గాడ్లీ మెన్? మొట్టమొదటిగా నా విశ్వాస జీవితానికి ఆరంభము మా గ్రామంలో ఉన్నటువంటి మాకు ప్రియులైన వారు, బంధువులైన వారు, మా ఇంటి ముందు ఉన్నటువంటి వారు నన్ను ప్రభువులోకి నడిపించడానికి కారణమైంది. వారి ఫ్యామిలీ జీవరత్నారెడ్డి గారి కుటుంబం. వాళ్ళు నేను ప్రభువులోకి రావడానికి కారణమైంది. వారు మా ఇంటి ముందు ఉన్నారు. దేవుని యొక్క వాక్యాన్ని నాకు పదే పదే జ్ఞాపకం చేస్తూ దేవుని మందిరానికి తీసుకుని వెళ్ళి నన్ను కొంత ఎంకరేజ్ చేసి ప్రభువులోకి రావడానికి వారు సహాయం చేస్తూ వచ్చారు. చర్చ్ స్టార్ట్ చేసినప్పుడు, దట్ టు అన్ ఉమెన్ స్టార్ట్ చేసినప్పుడు, దేర్ విల్ బి లాట్ ఆఫ్ స్ట్రగుల్స్, ఛాలెంజెస్. సో మీరు ఎలాగ అక్కని సపోర్ట్ చేస్తారు ఆ రోజుల్లో పరిచయ విషయంలో కానీ అక్కను కానీ? చాలా మంది వచ్చి కూడా హౌ ఇస్ గోయింగ్ అని, మీరేం సపోర్ట్ చేస్తున్నారు అంటే, నేనేమీ లేదు, దట్స్ ఎవ్రీథింగ్ షీస్ టేక్ కేరింగ్ ఇట్, నువ్వు ఆర్గనైజ్ చేస్తానని చెప్పాను. అది చెప్పాలంటే ఇట్స్ ఎ గ్రేట్ మిరాకిల్. అంటే దేవుని పవర్, సపోర్ట్ తనకు ఇనిషియల్ డేకెళ్ళి ఉంది. చాలా మంది క్రైస్తవ లోకంలో ఉన్నారు, వాళ్ళు క్రీస్తు మీద విశ్వాసం ఉంచిన వారి యొక్క వివాహ జీవితం ఎందుకు సంతోషంగా లేరు? నాకు క్రైస్తత్వం మీదే విరక్తి పుడుతుంది. We have a wrong perspective of God's work, God's will. దేవుని యొక్క చిత్తం గురించి ఒక తప్పు అవగాహన. ఏమనుకుంటాము అని అంటే, దేవుని యొక్క చిత్తంలో ఏదన్నా జరిగితే మనకి భారతదేశంలో ఉంటున్న ఆలోచన విధానం ఏంటంటే, కలిసి వచ్చేస్తుంది, మనకి దేవుడు మనతో ఉంటే మనం అనుకున్నట్టు జరుగుతుంది, కలిసి వస్తుందని. కానే కాదు, ఇస్సాకు రెబెక్కాల వివాహము బైబిల్లో ఖచ్చితమైన దేవుని చిత్తానుసారమైన వివాహం. వాట్ షుడ్ బి ద వ్యూ ఆఫ్ క్రిస్టియన్ రిగార్డింగ్ ఎనీ ఎడిక్షన్? ఒక ఎడిక్షన్ మీద క్రైస్తవునిగా ఎటువంటి వ్యూ కలిగి ఉండాలి? ఈ రోజుల్లో ఎడిక్షన్స్ ఎలా ఉన్నాయి, పరిస్థితులు ఏంటి? The word addictions, because America దేశంలో I've been almost there for 23 years working with the people who have addictions, especially prison system లో drug addicts కావచ్చు, gangsters కావచ్చు, alcoholics కావచ్చు. So I want to give a definition of addiction. The word addiction has 2 basic meanings. The first definition, cause to become psychological or physiological dependent on a habit. Second
definition of addiction is to occupy oneself in something habitually or compulsively. మీ యొక్క సండే స్కూల్ మినిస్ట్రీ ఎలా స్టార్ట్ అయింది? మీ యొక్క పరిచయ ఆరంభ దినాలు. నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను, ప్రభువా నేను ఈ సమయంలో నేను నీ కోసం నేను ఏం చేయలేకపోతున్నాను, కాబట్టి నువ్వు వచ్చినప్పుడు నేను విడిచిపెట్టబడతాను కదా ప్రభువా, నేనేం చేయాలని చెప్పేసి చాలా కన్నీరు విడుస్తూ, నేను ఇంత వీక్ ఉన్నా నేను చేయలేకపోతున్నాను ప్రభువా, నువ్వు నాకు సహాయం చేయి అని చెప్పేసి ప్రార్థన చేస్తుంటే దేవుడు ఈ వాగ్దానం ఇచ్చాడు. ఈ వాగ్దానం ఇయ్యగానే వెంటనే నా శరీరంలో ఒక బలం అనేది, శక్తి అనేది వచ్చింది. నేను అంతా బాగా అయిపోయాను అన్నట్లుగా నాకు తెలిసిపోతుంది, నా లోపల ఏదో శక్తి నన్ను ఆవరించి ఉన్నట్టుగా నాకు అయిపోయి. వేరే విశ్వాసంలో ఉంది, హైందవ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎలా మీరు నిజమైన దేవుడు ఊహిస్తూ పెంపబడ్డారు? నేను ఆల్రెడీ చెప్పినట్లుగా మా మమ్మీ చాలా స్ట్రాంగ్ ఆర్థడాక్స్ ఫెయిత్ లో ఉంటా ఉండేది, హిందూ ఫెయిత్ లో. సో నా బాల్య దినం అంతా కూడా ఆమె యొక్క ప్రభావం నా మీద ఎక్కువగా ఉంది. సో కాబట్టి నేను కూడా తనతో కలిసి చాలా నిష్ఠగా చిన్న వయసులో నుంచే నేను ఆ యొక్క భక్తిలో ఇన్వాల్వ్ ఉంటూ ఉండేవాడిని. అయితే మా నాన్నగారు అంత పెద్ద భక్తి ఉండేది కదా ఆయనకి, ఆయన కమ్యూనిస్ట్ మైండ్ సెట్ ఉంటా ఉండేది ఆయనకి. నేడు క్రైస్తవ సమాజంలో దేవుని యొక్క వాక్యం చాలా విస్తారంగా ప్రకటించబడుతుంది, అందుబట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. అయితే అట్ ది సేమ్ టైం ప్రాక్టికల్ క్రిస్టియన్ లైఫ్ అన్నటువంటిది మిస్ అవ్వడం కూడా మనం తప్పకుండా చెప్పుకోవాల్సినటువంటి ఒక విషయమే. మీరు ప్రాక్టికల్ టాక్ ద్వారా ప్రాక్టికల్ క్రిస్టియన్ లైఫ్ ఎలా కలిగి ఉండగలరు అన్నటువంటి విషయాన్ని క్రైస్తవ సమాజానికి అందించడం అనేటువంటిది చాలా సంతోషకరం. దాన్ని బట్టి నేను దేవుడిని స్తుతిస్తున్నాను. 2 decades దేవుడితో మీరు ఆల్రెడీ ఫుల్ టైమ్ లో ఉన్నారు. ఈ యొక్క పూర్తికాల సేవలో దేవునితో మీ యొక్క అనుభవాలు. 20 సంవత్సరాల సేవ జీవితంలో కన్నా ఒక మాటలు చెప్పాలి అంటే ఎక్కువగా బాధలు, అవమానాలు, నిందలు, కన్నీళ్లు. చాలా సేవకు వెళ్ళి తిరిగి వచ్చే సందర్భంలో కూడా కన్నీళ్లు పెట్టుకొని వచ్చిన సందర్భాలు కూడా లేకపోతుంది మొదటగా. రెండవది వచ్చేసి కొన్ని సందర్భాలలో బెదిరించిన, భయపెట్టిన సందర్భాలు కూడా లేకపోలేదు సేవ జీవితంలో. అది కూడా తొలి రోజులను నేను అనుకోవడం ఏంటంటే అపోస్తలులు కూడా ప్రారంభంలో వచ్చిన వ్యతిరేకత. We all inherit God's wonderful precious name of our Lord and Savior Jesus Christ. Welcome to the whole Bible tour in 3 years. Turning our Bibles to Psalm 110. And this psalm, it speaks about the enthronement of the king, like it is written in Psalm 2. And it also proclaims God's divine proclamation about that king. బ్లెస్సింగ్స్, ఆశీర్వాదములు అనే అంశం మీద మనము కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. సో దేవుడు ఇచ్చిన జ్ఞానం బట్టి, దేవుడు ఇచ్చిన తరుణాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ, దేవుని యొక్క సహాయాన్ని కోరుకుంటూ, ఈరోజు మీరు ఆల్రెడీ టైటిల్ చూసుంటారు, మన మెయిన్ టాపిక్ వచ్చి బ్లెస్సింగ్స్. ఆ బ్లెస్సింగ్స్లో ఈరోజు మనం డీల్ చేసుకోబోయే అంశము వాట్ ఆర్ యూ సీకింగ్. మీరు ఏమి వెతుకుతున్నారు, లేకపోతే మనం దేని వెనక ప్రయాస పడుతున్నాము, దేని గురించి మనము ఆ యొక్క ఆశ కలిగి మనము ఆ యొక్క విషయాన్ని వెనక మనము పోరాడే వారిగా ఉంటున్నాము, దేన్ని కోరుకునే వారిగా ఉంటున్నాము. మీరిద్దరు కుటుంబంగా అక్కడ ఆ పరిస్థితుల్లో నార్త్ ఇండియాలో జరుగుతున్న పరిచర్య గురించి కొన్ని అప్డేట్స్ ఇస్తారా? హౌ ఇస్ ద మినిస్ట్రీ గోయింగ్ ఆన్, ఇక్కడ పరిస్థితులు ఏంటి? ఓకే, సో ఇక్కడ ఒరిస్సాలో అయితే ఇప్పుడు దాదాపు మేము వచ్చి 3 years అవుతుంది. సో ఫర్ సమ్ ఎంకరేజ్మెంట్ గాడ్ హ్యాస్ ఓపెన్ డోర్స్. ఇప్పుడు ఒక 3 places-లో విలేజెస్లో మినిస్ట్రీ జరుగుతూ ఉంటుంది. అక్కడ ఆరాధన స్టార్ట్ చేశాం, బల్ల కూడా స్టార్ట్ చేశాం. రీసెంట్గా ఈ డిసెంబర్లో కూడా ఒక చోట రీసెంట్గా స్టార్ట్ చేశాం. వేరే విశ్వాసం నుంచి క్రైస్తత్వంలోకి రావడానికి ఏ విషయాలు మిమ్మల్ని కన్విన్స్ చేసేవి? అది ఎంత ఈజీగా ఉండింది? వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? ఒక ఫెయిత్ నుంచి మరొక ఫెయిత్ లోకి రావటం అంటే అది ఎస్పెషల్లీ ఇండియాలో రావటం అంటే అది చాలా కష్టం. అండ్ భారతదేశంలో ఎలా ఉందంటే నవ్ డేస్ యేసుక్రీస్తు ప్రభువును కూడా అందరి దేవుళ్లతో పాటు ఈయన ఫోటో కూడా పెడతారు. చూడండి, మా హైందవ సాంప్రదాయంలో కూడా అంతే. ఇప్పుడు వాళ్ళకి ఎట్లా నచ్చిందంటే జీసస్ ఆల్సో వన్ ఆఫ్ ద గాడ్, ఓన్లీ గాడ్ అని చచ్చిన అన్నమాట. ఓన్లీ వన్ ఆఫ్ ద గాడ్ అంటే మన భుజాల మీద చేయలేసి తిరుగుతారు వాళ్ళు. అలాగా ఓన్లీ గాడ్ అంటేనే ఇక్కడ పేచి, అదే ఇప్పుడు ఫేస్ చేస్తుంది ఇండియా. సో మనం ఏమంటాం, ఓన్లీ గాడ్ అంటాం. వాట్ ఈస్ ద రియల్ మీనింగ్ ఆఫ్ క్రిస్మస్? క్రిస్మస్ అనేది ఈరోజు మనకి సెలబ్రేషన్ తీసుకొచ్చింది. క్రిస్మస్ ఈ యొక్క సంబరాల్లో మనం మునిగి తేలుతూ ఉండవచ్చు. కానీ మొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి ఆయన మానవుడిగా కన్య మరియ గర్భమున జన్మించినటువంటి ఆ యొక్క దినాన క్రిస్మస్ చుట్టూ ఉన్నటువంటి క్యారెక్టర్స్ ని, క్రిస్మస్ చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క సర్కమ్స్టాన్సెస్ ని మనం గనక జాగ్రత్తగా చూసినట్లయితే, ప్రత్యేకంగా మనము సజీవ లెక్కలో ఉన్నాము అని అంటే
అది దేవుని యొక్క మహా అనుగ్రహం మాత్రమే. ఈ సంవత్సరం అంతానికి వస్తుండగా గత సంవత్సరంలో ప్రభు చేసిన దానికి మనం ఎలా ప్రతిస్పందించాలి, రానున్న సంవత్సరానికి మనము ఎలా సిద్ధపడాలి? వాట్ వాజ్ అవర్ ఫోకస్ అండ్ వాట్ షుడ్ బి అవర్ ఫోకస్? కొన్నిసార్లు మనకు దృష్టిని అనవసరమైన నెగిటివ్ థింగ్స్ మీద పెడుతూ ఏ విషయాల మీద అయితే మనం ఫోకస్ చేయాలో, ఏ విషయాల మీద మనము కసరత్తు చేయాలో, ఏ విషయాల కోసం ప్రయాసపడాలో ఆ విషయాలను వదిలిపెట్టి ఈ నెగిటివ్ ఆస్పెక్ట్స్ మీద మనం దృష్టి పెడతా ఉంటాం. సువార్త ప్రకటించడానికి ఏమైనా అర్హతలు ఉన్నాయా? దాంతోపాటు ఎటువంటి సిద్ధపాటు ఉండాలి సువార్త ప్రకటించాలి అంటే? ఒకే అర్హతమ్మ ఏంటంటే యేసు ప్రభువారిని రక్షకుడిగా అంగీకరించాలి, తన జీవితం మార్చబడాలి, మారు మనసు పొందాలి, తిరిగి జన్మించిన అనుభవం ఉండాలి. అటువంటి వ్యక్తి మాత్రమే సువార్త చేయగలడు. ఆ వ్యక్తికే నిజంగా లోపల పరిశుద్ధాత్మ దేవుడు సువార్త చెప్పాలనే భారం పెడతాడు. మీకు పెళ్ళైన తర్వాత it took some time for you to get conceived. About 4 years పాటు you went through this journey. పెళ్ళైన తర్వాత దేవరాజ్ గారు యూకేకి వెళ్ళిపోయారు. 1 year తర్వాత వచ్చారు. సో ఫ్రమ్ ద నెక్స్ట్ మూమెంట్ నాకేమైందంటే నాకు వీసా రాలేదు. సో ఆల్రెడీ నాకు ఒక పుండు జరిగింది. ఏంటంటే ఎవ్రీబడి కంగ్రాచులేటెడ్ మీ, సెలబ్రేటెడ్ మై హస్బెండ్. వీళ్ళిద్దరు లైఫ్ ఎంత బాగుంది, రియల్లీ గాడ్ ఇస్ విత్ దెమ్, గాడ్ బ్లెస్ దెమ్, గాడ్స్ ఫేవర్ ఇస్ అపాన్ దెమ్. చర్చ్ మినిస్ట్రీ కానివ్వండి, ప్రిజన్ మినిస్ట్రీ, తర్వాత రేడియో మినిస్ట్రీ, ఇలా డిఫరెంట్ పరిచర్లో మీరు ఇన్వాల్వ్ అయ్యి అనేకులకు ఆశకరంగా ఉన్నారు. ఆ పరిచర్ అనుభవాలు. డాక్టర్ కార్టర్ గారని ఎవాంజలిజం డైరెక్టర్, ఆయన సడన్ గా స్పర్జన్ విల్ యూ టేక్ మై ప్లేస్ టు ప్రీచ్ అని అన్నారు. అన్న వెంటనే భారతీయులు కదా, మనం ఎప్పుడన్నా వాక్యం నిద్రలో లేపినా సరే వాక్యం చెప్పేస్తాం. అందులో ఎవాంజలిస్ట్ కొడుకు కాబట్టి లేచి వాక్యం చెప్పాను. ఆ రోజు రాత్రి నేను వాక్యం చెప్పి ఆల్టర్ కాల్ ఇచ్చిన తర్వాత నాన్నగారు నేర్పిన ఒక అలవాటు మాకేంటంటే ఎక్కడ బోధించినా అయ్యా ఆల్టర్ కాల్ ఇవ్వకుండా ప్రసంగం ముగించొద్దు. What integrity was all about, how God tests our integrity, how when we pass the test our influence grows and we make a difference for the glory of God. Although we all wish to be people of integrity, but it's not so easy. There are many things that compromise our integrity. How materialism, the love of money and things to accumulate in our life can compromise our integrity. The world has much to offer. The latest gadgets, the latest houses, 5-bedroom apartments that are amazingly opulent, and young people are getting caught in this web of want more and more and more. క్రీస్తు యొక్క మరణాన్ని ఎందుకు మంచి అంటే why is it called a good Friday? మరణము అందరికి కూడా మీరు అన్నట్టుగా అశుభమే, తర్వాత ఎవరికి ఇష్టం లేదు. మనం మరణం ఆరంభంలోకి వెళ్తే మనం ఆదికాండము 3వ అధ్యాయంలోకి వెళ్ళాలి, ఆదాం హవ్వల దగ్గరికి వెళ్ళాలి, ఏదైనా వనంలోకి వెళ్ళాలి. అక్కడ కూడా మరణం యొక్క ఆరిజిన్ ఏంటంటే పాపం వల్ల వచ్చిన జీతం మరణం. కాబట్టి మరణానికి మంచి హిస్టరీ ఏం లేదు, మంచి ఫ్యూచర్ కూడా లేదు. మరణాన్ని ఖచ్చితంగా నెగటివ్ గానే చూస్తాం. ఈ రోజుల్లో ఈస్టర్ అనేది ఒక ఆచారంగా మారిపోయింది, లేకపోతే ఒక ఆచారము అని చాలా మంది విమర్శిస్తా ఉంటారు. ఆచారముగా మారడం అనేది ఒక ఈస్టర్కే కాదు, అన్నిటికీ వర్తిస్తుంది. మనం లాస్ట్ టైం లెంట్ గురించి మాట్లాడుతున్నాం, అది మీరు దేన్నైనా తీసుకోండి. ఈవెన్ ప్రభురాత్రి భోజనం సంస్కారం కూడా ఆచారంగా, చర్చ్ కి వెళ్ళడం కూడా ఆచారంగా, క్రిస్మస్ చేసుకోవడం కూడా ఆచారంగా. ఏది ఆచారంగా మారలేదు. పెద్ద నాయకులతో కలిసి పనిచేశారు. మీ బ్యాక్గ్రౌండ్ బట్టి ఫ్యాక్షనిస్ట్ గా ఆబ్వియస్లీ మీ చేతిలో చాలా డబ్బు, పవర్, దాంతో వచ్చిన గర్వము. ఒకసారి మీరు వెనక్కి చూసుకుంటే ఆ లైఫ్ మీకు బాగా సంతృప్తినిచ్చిందా? పేద ప్రజలకు సేవ చేయాలని డిసైడ్ అయిపోయింది. పల్లెలకు పోయి సేవ చేస్తున్నాను. ఆ సేవ చేస్తున్నప్పుడు నాకు ఒక శత్రువు తయారయ్యాడు. ఆయన పేరే బాంబులు సువారు, రాయలసీమ ఆయనకు నాకు వ్యతిరేకత వచ్చింది. నేను పేద ప్రజలకు సేవ చేయాల్సిన నేను బికాస్ ఆఫ్ ద ఎనిమిటీ ఓవర్ నైట్ ఐ బికేమ్ ఫ్యాక్షనిస్ట్. మీరు మినిస్ట్రీలో ఆల్రెడీ ఉన్నారు, చాలా రోజుల నుంచి పరిచయం చేస్తా ఉన్నారు, చాలా బిజీగా కూడా ఉంటారు. విత్ దిస్ యూ హ్యావ్ టు డెలివర్ ఎన్ నెంబర్ ఆఫ్ సర్మన్స్. సో మీ లైఫ్ లో ప్రీచింగ్ అనేది, అలాగే ప్రేయర్ అనేది ఒక కామన్ ఆస్పెక్ట్. నిజంగా చెప్పాలి అని అంటే ఎవ్రీ డే ఈజ్ నాట్ అ సండే. అన్ని రోజులు ఒకేలా ఉండదు. కొన్నిసార్లు రిచువలిస్టిక్ అయిపోతుంది, 100% అవుతుంది. అయితే నేను ప్రాక్టికల్ గా కొన్ని విషయాలు చేసి ఐ కమ్ అవుట్ ఆఫ్ దట్ విషియస్ సైకిల్. ఎస్పెషలీ 1 మెసేజ్ 2 మెసేజ్ అది వేరే, కానీ కాన్వకేషన్స్ లేకపోతే యూత్ క్యాంప్స్ అట్లా వెళ్ళినప్పుడు 5 మెసేజెస్ 4 మెసేజ్ అంటే ఇంకా పరిగెడతా ఉంటాం. సో అట్లాంటప్పుడు అది కొన్నిసార్లు ప్రొఫెషన్ అన్నట్టు వెళ్ళిపోతుంది. ఇతర విశ్వాసంలో చాలా భక్తి శ్రద్ధలతో ఎన్నో అనుభవాల ద్వారా వెళ్తూ కూడా నిజమైన విశ్వాసాన్ని తెలుసుకున్నాము అన్నారు. మా బంధువులు ఏదో క్రైస్ట్ లో బెనిఫిట్,
మనం ఎక్కువ క్రైస్ట్ కంటే క్రైస్ట్ బెనిఫిట్స్ చూపించడానికి ట్రై చేస్తుంటాం. అలా క్రైస్ట్లో పొందిన బెనిఫిట్ని మాకు చూపించడము అది మాకు ఇష్టం లేదు క్రిస్టియన్స్ అంటే. కానీ వారు చెప్పింది కొంచెం మాకు ఆలోచన కలిగించింది అన్నమాట. సో ఆ ప్రాసెస్లో ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు ఈ క్రైస్ట్ కనపడ్డారనమాట. మాకు కనపడిన క్రైస్టు అవసరాలు తీర్చే క్రైస్ట్ కంటే ఎక్కువ క్షమించే క్రైస్ట్ కనపడినాడు సిలువ మీద.